సుప్రీంకోర్టు ఆ మధ్యకాలంలో ఒక తీర్పు చెప్పింది. రాజకీయ నాయకులకు సంబంధించి అవినీతి కేసులకు సంబంధించి కింది కోర్టుల్లో కేసులు క్లోజ్ చేయించుకుంటే దాన్ని హైకోర్టు మళ్ళీ రివ్యూ చేయాల్సి ఉంటుంది. హైకోర్టుకు మాత్రమే ఇది ఉంటుంది ఆ హక్కు అన్నట్టుగా. హైకోర్టు మాత్రమే ఆ స్థాయి కలిగి ఉంటుంది అని చెప్పింది. లేకపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళచ్చు, ఎందుకంటే తీర్పిచ్చింది కాబట్టి. ఒకవేళ హైకోర్టు ఈ కేసులు క్లోజ్ చేయించుకోవడం కరెక్ట్ కాదు అని తేల్చిందంటే అది మొత్తం వ్యవహారం మళ్ళీ బాబు మేడకు చుట్టుకుంటుందా? ఒకటి సార్, ఇప్పుడు ఆయన సూపర్ 6 అనేటువంటిది అమలు చేయలేకపోయినాడు, కానీ సూపర్ 4 ఇప్పటి వరకు సూపర్ 4 సక్సెస్ఫుల్ గా క్లోజ్ చేసి పడేశాడు, కంప్లీట్ చేశాడు మొత్తం. సూపర్ 4 అయిపోయింది. సూపర్ 4 విరాట్ అజైన్ ల్యాండ్ సంబంధించింది, అజైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ సంబంధించింది, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ సంబంధించింది, ఏపీ లిక్కర్ సంబంధించినటువంటిది, మైనింగ్ సంబంధించినటువంటిది సక్సెస్ఫుల్ గా సూపర్ 4 క్లోజ్ చేశాడు. ఇందాక అనిత గారు చెప్పారు కదా, అక్కడ ఉండే సిబిఎన్ అని. ఎందుకు సిబిఎన్ అంటే ఇందుకు సిబిఎన్. ఇక ఈ రాజకీయ కాకుండా టెక్నికల్ గా మాట్లాడితే సార్, ఇప్పుడు ఇదే సంబంధించింది ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్లు స్కిల్ లో సంబంధించినటువంటిది పూర్తిగా అడ్డదిడ్డంగా ఆధారాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఏసీబీ కోర్టులోనే సిద్ధార్థ లూథ్రా ఎవరైతే ఈ రోజు వచ్చి ఆ రోజు కూడా వాదించారో, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు నేరం చేయలేదు, తప్పు చేయలేదు, అవినీతికి పాల్పడలేదు అనలేదు. ఆయన 17A మాత్రమే చెప్పారు. గవర్నర్ కు మీరు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేశారు, అంతేగాని ఆయనేమి అవినీతికి పాల్పడలేదని మేము ఎక్కడ అనట్లేదని ఆయన ఎక్కడ వాదించి కనపడలేదు. ఆయన వచ్చేసి ఇంతమంది వాదించేసి టెక్నికల్ అంశాలు పెట్టుకొని బయటికి రావాలనుకొని ఆ రోజు ప్రయత్నం చేశారు, కానీ ఇది చెయ్యలేదు అని చెప్పి చెప్పలేదు. ఇప్పటికి ఏంటంటే చెప్పలేదు. ఇది ఎందుకు ఏసీబీ కోర్టు కూడా ఇందాక రామన్ గారు చెప్పినట్టు సార్, ఇది పై కోర్టులకు ఏదైనా కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులన్నీ కూడాను పబ్లిక్ డొమైన్ లో పెడితే ప్రాక్టీస్ లాయర్లు కావచ్చు, జడ్జిలకు కావచ్చు, ఒక ప్రెసిడెంట్ గా ఉంటది. కరెక్ట్. ఇప్పుడు అన్ని కూడా ఏ జడ్జిమెంట్ కోర్టు చేసినా కూడా మీరు 10 జడ్జిమెంట్లు వస్తాయి సార్. 10 జడ్జిమెంట్ లో 7 నుంచి 8 వరకు ప్రీవియస్ జడ్జిమెంట్ ప్రెసిడెంట్ గా తీసుకుని అది కోర్టు చేసేసి అకార్డింగ్ టు ఇక్కడ ఇచ్చారు కాబట్టి, లేదా హర్యానా హైకోర్టు ఇచ్చారో, ఏసీబీ కోర్టు ఇచ్చారో, ఈ తీర్పు ప్రకారం ఇస్తున్నాం అనేటువంటిది ఒక ప్రాక్టీస్. అది సోర్స్ ఆఫ్ ది జడ్జిమెంట్ లకే అది ఒక సోర్స్ ప్రధానమైనటువంటిది. అటువంటిది ఏసీబీ కోర్టులో ఇంత పబ్లిక్ సంబంధించినటువంటి వాటిని ఎందుకు ఆ యొక్క జడ్జిమెంట్ కాపీలను కానీ ఆ రివ్యూ పిటిషన్ ఎందుకు వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదో, లేదా రిక్వెస్ట్ చేసినా కూడా మీరు అన్నట్టు సువర్ణరాజు అనేటువంటి వ్యక్తి రిక్వెస్ట్ చేస్తే ఏసీబీ కోర్టు చెప్పడం ఏం చెప్పింది, ఇది థర్డ్ పార్టీ, మీరు అంటే లోకస్ స్టాండీ అని అంటుంది. లోకస్ స్టాండీ కదా అంటే ఆయన మీకు సంబంధించింది కాదు, మీరు పార్టీ కాదు అంటున్నారు కదా. ఇక్కడ సార్ స్కిల్ డెవలప్మెంట్ కేసు అయినా, ఏపీ ఫైబర్ నెట్ అయినా, రింగ్ రోడ్ సంబంధించిన మైనింగ్ అయినా, లిక్కర్ అయినా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వ ఖజానా నుంచి దోచుకున్న డబ్బులే, పక్కా ప్రణాళికగా స్కాములు చేసిందే. ప్రతి ఒక్క సిటిజన్ కి ఇంక్లూడింగ్ ఈశ్వర్, రామనాథ్, శివశంకర్, ప్రతి ఒక్కరికి కూడాను ఇందులో పార్టిసిపేషన్ ఉంది. మనం కట్టించిన ట్యాక్స్ అమౌంట్, మనం కట్టినటువంటి ఏదైనా చిన్న వస్తువు కొన్నా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోవచ్చు, ఏ వస్తువు కొన్నా దాంట్లో జిఎస్టీ వ్యాటో కట్టి ఉంటాము. మన డబ్బులకు సంబంధించింది, ఇది ప్రజాధనం సంబంధించింది. ఎలా లోకేష్ స్టాండ్ కాదు నాకు మరి టెక్నికల్ గా జనార్దన్ చెప్తారో తెలియదు. కానీ ఇక రెండవది సార్, ఇది ఒకవేళ ఏసీబీ ఈరోజు చెప్పినా కూడా హైకోర్టులో తప్పకుండా దీనికి సంబంధించింది ఇస్తారని నమ్ముతాము. ఇవ్వకపోయినా కూడా మీరు అన్నట్టు సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వరకు సుప్రీంకోర్టు తలుపులు నెట్టుతాము. ఇక ఎవరైతే అధికారులు, ఒకటి సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లున్నారు, బెయిల్ మీద ఉన్నాడు. అవును, బెయిల్ కూడా పోయినట్టే సార్. అందులో రాసేసారు కూడా, బెయిల్ కూడా పోయినట్టే, ఏం ఉండదు, ఇంకేం పని చేయదు అందులో. అన్ని కేసులు క్లోజ్ అయిపోతే ఆ బెయిల్ కూడా క్లోజ్ ఉన్న వ్యక్తి. ఆ రోజు బెయిల్ కండిషన్ ఏం చెప్పారు సార్, కోర్టు కేసుల గురించి మాట్లాడొద్దని చెప్పారు, తన అనారోగ్య దృష్ట్యా ఇచ్చామని చెప్పారు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఏసీబీ వ్యవస్థ ఎవరి కింద ఉంది సార్? దాని బాస్ ఎవరు? చంద్రబాబు ముఖ్యమంత్రి. సిఐడి బాస్ ఎవరు? చంద్రబాబు నాయుడు. లా అండ్ ఆర్డర్ బాస్ ఎవరు? చంద్రబాబు నాయుడు. తప్పు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎవరి మీద కేసులున్నాయి? చంద్రబాబు నాయుడు. ఈ కేసులు కొట్టించి తనే దొంగతనం చేసి తను దొంగగా ఉండి ఆ దొంగే నేనే విచారణ పెద్ద మనిషిని, నేనేం తప్పు చేయలేదని పెద్ద మనిషి చెప్పుకోవడం అనేటువంటిది ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఇక్కడ ఉంది. నిజంగా తప్పు చెయ్యకపోతే
తప్పు చేయకపోతే నిజాయితీ పరుడైతే ఈడీకో సిబిఐకో లేఖ రాసి నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, నా మీద ఇలా వచ్చాయి, త్వరితగతిన మీరు విచారణ చేసేసి సర్టిఫై చేయండి, నేను తప్పు చేయలేదు కాబట్టి నా యొక్క నిర్దోషిత్వాన్ని నేను పరీక్షించుకుంటా అనేటువంటిది ఇమ్మీడియట్ గా లేఖ రాసే వాళ్ళు ఏ తప్పు చేయకుంటే. Correct, sir. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి జైలు భయం పుట్టింది కాబట్టి మళ్ళీ ఎక్కడ జైలుకి వెళ్తానో, ఈ కేసులు ఇప్పుడు అధికారంలో Yes. ఉన్నా అధికారం దిగిపోయినా కూడాను తప్పకుండా స్కిల్ స్కామ్ అయితేనేమి, ఫైబర్ స్కామ్ అయితేనేమి, లిక్కర్ లో అడ్డంగా దొరికిపోయి ఇదే సాక్ష్యాధారాలన్నీ కూడా వాళ్ళు Yes. ఎవిడెంట్ ఈరోజు సీఎం గా ఉన్నాడు కాబట్టి Right, sir. డాక్యుమెంట్లు చెక్ చేశాడు కాబట్టి ఆ భయంతోనే ఈ రోజు కేసులు తనకు తానుగా కొట్టేసుకుంటున్నారు. ఇది రాజ్యాంగంగా ఓత్ ప్రమాణం చేసిన దానికి విరుద్ధము. ఇతను ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. రైట్ తను సార్, చేసే రైట్. ప్రమాణాలు తానే ఎస్, పాటించకపోతే ఎలా? కరెక్ట్. చూద్దాం హైకోర్టు వరకు వెళ్తే ఏం జరుగుతుందో.